Today we will learn about wave equation of electromagnetic wave. విద్యుదయస్కాంత తరంగాల యొక్క తరంగ సమీకరణాన్ని తెలుసుకోవాలి. or the velocity of electromagnetic wave. విద్యుదయస్కాంత తరంగం యొక్క వేగాన్ని కనుగొనాలి. సో దీనికి ఎక్కడ అంటే ఏ యానకంలో దీని తాలూకా వేగాన్ని కనుక్కోవాలి. ఏ యానకంలో దీని తాలూకా వేవ్ ఈక్వేషన్ ని మనం డిరైవ్ చేయాలంటే ఫర్ ఫ్రీ స్పేస్ స్వేచ్ఛాంతరాలంలో విద్యుదయస్కాంత తరంగం యొక్క సమీకరణాలు రాబడ్డాయి. అవి విద్యుదయస్కాంత తరంగం యొక్క వేగాన్ని కనుగొనడం. సో ఆ స్వేచ్ఛాంతరాలను అంటే ఏంటి, దాంట్లో ఏంటి కండిషన్స్ ఉంటాయని తెలుసుకునే ముందు మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ముందు రాయాలి. మనకు తెలిసినటువంటి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ 4 ఉన్నాయి. అందులో అవకలన రూపంలో ఉన్నటువంటి మ్యాక్స్వెల్ సమీకరణాల్లో మొట్టమొదటిది గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఈక్వల్ టు rho by epsilon naught. Okay na? And second one is Gauss law in magnetostatics. అంటే స్థిర అయస్కాంత క్షేత్రంలో గాస్ నియమం del dot B or divergence B is equal to 0. And the third one is Faraday laws of electromagnetic induction. Faraday విద్యుదయస్కాంత ప్రేరణ నియమం. దాన్ని మనం కర్ల్ E అంటే కర్ల్ అంటే చెప్పాను, డల్ క్రాస్ అని రాస్తే కర్ల్ E is equal to minus rho v bar by rho t. And the fourth equation is Ampere Maxwell's law అంటాము లేదా modified Ampere's law అంటాము. అది కర్ల్ B is equal to mu naught into current density plus epsilon naught rho e bar by rho t. These are the 4 Maxwell equations which is very useful to describe the electromagnetism. విద్యుదయస్కాంతత్వాన్ని పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సినటువంటి సమీకరణాలనే మనం మ్యాక్స్వెల్ సమీకరణాలు అంటాం. లాస్ట్ క్లాస్లో చెప్తున్నాం, యాక్చువల్గా ఈ సమీకరణం మ్యాక్స్వెల్ కనుక్కోలేదు. మ్యాక్స్వెల్ ఈ సమీకరణాన్ని క్రోడీకరించి వీటి నుంచి అంటే ఎలక్ట్రిసిటీ, చేంజ్ ఇన్ ఎలక్ట్రిసిటీ, మారుతున్న విద్యుత్ క్షేత్రాల వల్ల అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయని, మారుతున్న అయస్కాంత క్షేత్రాల వల్ల విద్యుత్ క్షేత్రాలు ఏర్పడతాయని, ఈ రెండు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని చెప్తూ విద్యుదయస్కాంతత్వాన్ని పూర్తిగా స్టడీ చేయడానికి ఆల్రెడీ గాస్ కనుక్కున్న నియమాన్ని, ఫారడే కనుక్కున్న నియమాన్ని, యాంపియర్ కనుక్కున్న నియమాన్ని క్రోడీకరించి విద్యుదయస్కాంతత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎందుకంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే దీన్ని ఉపయోగించి కాంతి తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు అని చెప్పడం జరిగింది. ఒకటి కాంతి తరంగాల యొక్క వేగం లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగం, కాంతి వేగం 3 × 10⁸ మీటర్స్ సెకండ్ అని చెప్పి ఆయన ప్రూవ్ చేశారు. అదే క్వశ్చన్ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇవి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. మనం ఎక్కడ ప్రూవ్ చేయాలి? ఫ్రీ స్పేస్ అంటే స్వేచ్ఛాంతరాలము. సో ఈ స్వేచ్ఛాంతరాలంలో ఫ్రీ స్పేస్ కండిషనింగ్ ఫర్ ఫ్రీ స్పేస్ దాని అర్థం ఏంటంటే దేర్ ఇస్ నో చార్జ్ ఆర్ దాన్ని మనం నో కరెంట్ అంటాం. ఇంకా సింపుల్ గా ఇంకా ఏం చెప్తామంటే కండక్టివిటీ ఈజ్ 0, వాహకత్వం 0 ఫ్రీ స్పేస్. ఎప్పుడైతే కండక్టివిటీ లేదా నో చార్జ్ అన్నామో దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ రో ఉంది. రో అంటే ఏంటి? వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ, ప్రమాణ ఘనపరిమాణానికి గల విద్యుదావేశం. సో రో ఇస్ ఈక్వల్ టు q by v అది ఫార్ములా. రో ఇస్ ఈక్వల్ టు q by v. నో చార్జ్ అన్న q0 ఆర్ కండక్టివిటీ 0. q0 అంటే రో ఏమవుతుంది? రో కూడా 0. సో కరెంట్ డెన్సిటీ J is equal to I by A అంటే విద్యుత్ ప్రవాహ సాంద్రత. దీని అర్థం ఏంటి? ప్రమాణ వైశాల్యానికి గల విద్యుత్ ప్రవాహం విలువ.
ఇక్కడ కూడా కరెంట్ నో కరెంట్ ఆర్ నో చార్జ్ కాబట్టి ఇది 0 అంటే J is equal to 0. సో కరెంట్ డెన్సిటీ 0, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ 0 అండ్ ఈ రెండు కండిషన్స్ తో పాటు అక్కడ కండక్టివిటీ సిగ్మా, దీన్ని మనం J is equal to సిగ్మా E అన్నాం. అంటే ఈ ఫార్ములా ప్రకారంగానే సరే కండక్టివిటీ 0 కాబట్టి J is equal to సిగ్మా E. అంటే ఇక్కడ ఫ్రీ స్పేస్ అంటే మనం ఏంటి కన్సిడర్ చేస్తాము, హోమోజీనియస్. మనం కన్సిడర్ చేసింది హోమోజీనియస్ అంటే సజాతీయ మీడియం అన్నమాట. అంతా కూడా హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్, సమదైసిక, డైఎలక్ట్రిక్ మీడియం. సో ఇలాంటి హోమోజీనియస్, ఐసోట్రోపిక్, డైఎలక్ట్రిక్ మీడియం అంటే దాంట్లో మనం విద్యుత్ క్షేత్రాన్ని తీసుకుంటే అది, లేదా అయస్కాంత క్షేత్రం తీసుకుంటే అది త్రూఅవుట్ ది మీడియం ఒకే డైరెక్షన్ లో ఉంటుంది. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్. అండ్ ఆల్సో కండక్టివిటీ 0 కాబట్టి రో 0 అండ్ కరెంట్ డెన్సిటీ J కూడా 0. సో J is equal to 0. ఈ విలువల్ని మాక్స్వెల్ సమీకరణానికి మనం అనువర్తింపజేయాలి. దేనికి, ఫ్రీ స్పేస్ లో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ విధంగా అప్లై చేస్తే అప్పుడు మాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ డైవర్జెన్స్ E is equal to ఏమవుతుంది, రో 0 కాబట్టి 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ డైవర్జెన్స్ ఆఫ్ B is equal to 0 and third Maxwell equation curl E or del cross E is equal to minus dou B bar by dou T and fourth equation curl B is equal to mu naught into J means current density 0 కాబట్టి అది రాయింది. ఏముంటుంది మనకి epsilon naught dou E bar by dou T. So these are the four Maxwell equations for free space by applying this condition. Okay, so ఇవి మనకు వచ్చినటువంటి స్వేచ్ఛాంతరాలలో మాక్స్వెల్ సమీకరణాలు ఇవి అవకలన రూపంలో. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక ఈక్వేషన్ మనం తీసుకుందాం, either ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాను. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, డెల్ క్రాస్ E ఆర్ కర్ల్ E. Curl E is equal to minus dou B bar by dou T. So let us consider curl E is equal to minus dou B bar by dou T. Apply both sides curl. ఇరువైపులా ఈ సమీకరణానికి కర్ల్ ని అప్లై చేయండి. కర్ల్ అప్లై చేస్తే మీకు చెప్పాను, ఇలా రాస్తే గ్రేడియంట్, డల్ డాట్ రాస్తే డైవర్జెన్స్, డల్ క్రాస్ రాస్తే కర్ల్. సో ఇప్పుడు కర్ల్ అప్లై చేయాలంటే దీనికి డల్ క్రాస్ E ఇట్ సైడ్ కర్ల్ అప్లై చేస్తాం. దీనికి కూడా అప్లై చేయండి, మైనస్ డో బై డో టీ ఆఫ్ డల్ క్రాస్ B. సో బోత్ సైడ్స్ మనం కర్ల్ అప్లై చేసాం. ఇక్కడ మీకు ఈ ఫార్ములా తెలియాలి, దీన్ని వెక్టార్ ఐడెంటిటీ అంటాం. వెక్టార్ ఐడెంటిటీ ఈ బార్ మీద మనం ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఫార్ములా ప్రకారంగా రాయాలి. అంటే మీరు ఆల్రెడీ లోవర్ క్లాస్ లో చదువుతారు, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఫార్ములా, బి బార్ ఇంటూ ఏ బార్ డాట్ సి బార్ మైనస్ సి బార్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. దీన్ని వెక్టార్ ఐడెంటిటీ అంటాం. సో ఆ వెక్టార్ ఐడెంటిటీ ప్రకారంగా ఫార్ములా దీనికి అప్లై చేస్తే డల్ ఇంటూ ఆర్ గ్రేడియంట్ ఆఫ్ ఏమొస్తుంది, ఏ డాట్ సి అంటే ఏ ఇంటూ ఇది ఏ అంటే డల్ డాట్ ఈ. ఓకేనా, ప్లస్ సారీ మైనస్ సి బార్ అంటే మనకి ఈ బార్. నెక్స్ట్ ఏ డాట్ బి, ఏ ఇంటూ డల్ స్క్వేర్, డల్ స్క్వేర్ ఈ. సో ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఫార్ములా ప్రకారంగా వెక్టార్ ఐడెంటిటీ అప్లై చేస్తే గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ E మైనస్ డల్ స్క్వేర్ E is equal to minus rho by dou t of del cross B. Del cross B అంటే మన దగ్గర ఈ ఫార్ములా ఉంది, అదే రాయొచ్చు లేదా del cross B అలా ఉంచండి, del cross B. సో దీంట్లో del dot E
జీరో అంటే మనకి ఈ టర్మ్ జీరో అయిపోతుంది. సో ఏం మిగిలింది మనకి మైనస్ డల్ స్క్వేర్ ఈ ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో బై డో టీ ఆఫ్ డల్ క్రాస్ బి అంటే మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టీ. సో minus del square E is equal to minus mu naught epsilon naught constants into dou square E by dou t square. So this is both sides minus minus పోతే మనకి ఏమొస్తుంది del square E is equal to mu naught epsilon naught dou square E by dou t square. This is for electric field. మనం ముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే అనుకున్నాం. సేమ్ ఇదే విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అప్లై చేయండి. అంటే ఈ సమీకరణం తీసుకున్నాం, ఇప్పుడు ఈ సమీకరణం తీసుకొని చేయండి. చేస్తే ఏమొస్తుంది అప్పుడు ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటే డల్ స్క్వేర్ B is equal to mu naught epsilon naught dou square B by dou t square అని వస్తుంది. సో సేమ్ మనం అప్లై చేస్తే del square B is equal to mu naught epsilon naught dou square D by dou t square. So this is for electric field, this is for magnetic field. సో ఈ విధంగా మనకి విద్యుత్ క్షేత్రానికి అయస్కాంత క్షేత్రానికి ఇవి ఏంటిది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్. సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ మనకి జనరల్ వేవ్ ఈక్వేషన్ తెలుసు. ఫస్ట్ ఇది నేర్చుకుంటాం del square y is equal to 1 by v square into dou square y by dou t square. ఇది జనరల్ వేవ్ ఈక్వేషన్ అండి. del square y is equal to 1 by v square into dou square y by dou t square సాధారణ తరంగ సమీకరణం. సో ఇక్కడ y బదులుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఈ రెండు సమీకరణాలని ఈ సాధారణ తరంగ సమీకరణంతో కంపేర్ చేసాం అనుకోండి, చేస్తే మనకి v స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చినట్టు 1 బై mu naught epsilon naught అంటే ఏమొచ్చింది ఈ ప్లేస్ లో ఇది సరిపోయి del square B del square y dou square V by dou t square dou square by dou t square. ఈ ప్లేస్ లో ఏముంది 1 by v square is equal to mu naught epsilon naught. దీని నుంచి v square ఏమవుతుంది 1 by mu naught epsilon naught. Therefore v is equal to 1 by root over mu naught epsilon naught. What is v? Velocity of that wave, electromagnetic wave. దాని వాల్యూ v is equal to root of mu naught epsilon naught for free space. mu naught అంటే ఏంటి? పెర్మియబిలిటీ. epsilon naught అంటే పెర్మిటివిటీ. సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే 1 by root over mu naught. mu naught అంటే ఏమనుకున్నాం మనం? పెర్మియబిలిటీ 4 pi into 10 to the power of minus 7 Henry per meter. 4 pi 10 power minus 7 Henry per meter. అలాగే epsilon naught value 1 by 4 pi into 9 into 10 to the power of 9 farad per meter. Farad per meter. So these are the two values for epsilon naught and mu naught. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 by క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 10 to the power minus 7 కిందకి వస్తే 10 to the power plus 7 into 10 to the power 9 అంటే ఎంత అవుతుంది 10 to the power 16. సో 1 by 9 into 10 to the power 16 root over అది పైకి వస్తే ఏమవుతుంది root 9 into 10 to the power 16 అంటే ఎంత అవుతుంది ఇది 3 into 10 to the power 8 meters per second. That is the velocity of electromagnetic wave. Light velocity c समान c is equal to 3 into 10 to the power 8 meters per second. So Maxwell సమీకరణాన్ని ఉపయోగించి విద్యుదయస్కాంత తరంగం యొక్క వేగాన్ని లేదా విద్యుదయస్కాంత తరంగ సమీకరణాన్ని
రాబట్టండి అని అడిగితే మనం మాక్స్వెల్ సమీకరణం ముందు రాయండి. రాసిన తర్వాత ఫర్ ఫ్రీ స్పేస్ అన్నాడు కాబట్టి కండక్టివిటీ ఇస్ 0, సిగ్మా ఇస్ 0, అంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ రో 0, అలాగే కరెంట్ డెన్సిటీ J కూడా 0 అవుతుంది. ఆ విలువలు దీంట్లో ప్రతిక్షేపిస్తే మనకి మాక్స్వెల్ ఈక్వేషన్స్ ఫర్ ఫ్రీ స్పేస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలని అంటే ఏదో ఒక ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటాం. డబుల్ క్రాస్ C మైనస్ డో V బై డో T. దీనికి బోత్ సైడ్స్ మనం కర్ల్ అప్లై చేయడం జరిగింది. కర్ల్ అప్లై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వెక్టార్ ఐడెంటిటీ అప్లై చేస్తే డల్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ E మైనస్ డల్ స్క్వేర్ E ఈక్వల్ టు వస్తుంది. దీంట్లో డల్ క్రాస్ B అంటే మనకు ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ μ0 ఇంటూ J0 కాబట్టి ఎప్సిలాన్ నాట్ డో E బై డో T రాస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సింప్లిఫై చేస్తే డల్ స్క్వేర్ E ఈక్వల్ టు μ0 ఎప్సిలాన్ నాట్ డో స్క్వేర్ E బై డో T స్క్వేర్. సిమిలర్లీ ఇదే విధంగా అయస్కాంత క్షేత్రాలకు డిరైవ్ చేయక్కర్లేము. డల్ స్క్వేర్ B ఈక్వల్ టు μ0 ఎప్సిలాన్ నాట్ డో స్క్వేర్ E బై డో T స్క్వేర్. ఈ సమీకరణాన్ని సాధారణ తరంగ సమీకరణమైనటువంటి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డల్ స్క్వేర్ y is equal to 1 by v square into dou square by dou t square తో కంపేర్ చేస్తే v square is equal to 1 by root of 1 by mu naught epsilon naught. దీని నుంచి v is equal to 1 by root of mu naught epsilon naught. ఆ వాల్యూస్ ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే మనకి 3 into 10 power 8 meters per second. సో దీని నుంచి స్వేచ్ఛాంతరాలంలో విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగం కాంతి వేగానికి 3 into 10 power 8 meter per second కి సమానం తెలుస్తుంది.